మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు షాకిరా. నేను బ్యూటిషియన్ అండ్ హెయిర్, స్కిన్, నెయిల్, మేకవర్ ఇవన్నీ చేస్తుంటాను. నా లొకేషన్ వచ్చేసి అన్నపూర్ణ నగర్ 4/1 అండి. ఈస్ట్ గోరింట్ల. అది దూరంగా ఉందనుకొని రాకుండా ఉండదు. ఒకసారి విజిట్ చేస్తే మీకు నా సర్వీస్ అంటే తెలుస్తుంది. ఫస్ట్ ఐబ్రోస్ తీసుకున్నాను. ఐబ్రోస్ ఎందుకు తీసుకున్నా అంటే చాలా మంది ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు వాళ్ళ ఫేస్కి ఎలా సెట్ అవుతుంది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తే అలానే వాళ్ళ ఫేస్కి సెట్ అయిపోతుంది అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. కానీ అలా కాకుండా మన దగ్గర ఇలా డిఫరెంట్ షేప్స్ ఇలా ఉండడం వల్ల వాళ్ళ ఫేస్కి ఎలా సెట్ అవుతే అది చూసి నేను చేస్తాను. చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి ఎలా తేడా ఉందో. అసలు చాలా మంది అంటారు నాకు చేయించుకోకపోయినా నేను చాలా బాగుంటాను, నాకు ఫస్ట్ నుంచే చేయించుకోకపోయినా నా ఫేస్ చాలా బాగుంటుంది, మా ఇంట్లో ఒప్పుకోరు. మేకప్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇది చాలా డిస్టర్బ్ అవుతుంది. చాలా మంది మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, వద్దండి అని అంటూ ఉంటారు. కానీ మేకప్ చేయాలంటే చాలా డిస్టర్బ్ అవుతుంది నాకు. ఇక్కడ మనం ఐ మేకప్ చేసుకోవాలంటే ఈ ఫేస్ చూడండి ఎలా ఉందో, క్లియర్గా ఉంది. దాంట్లో ఫొటోస్ కూడా రావు సరిగా. సో థ్రెడింగ్ వల్ల ఫేస్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో గొప్పగా చేసుకోవాలి, ఆర్ట్ చేసుకోవాలి అనేది ఏం లేదు. జస్ట్ నీట్ ఫినిషింగ్ అంటే. నెక్స్ట్ హెయిర్ కట్ వచ్చేసి అది స్టెప్, ఇది ఫెదర్, మన బాబ్, ఇట్లా లేయర్, బేబీ కట్స్, బటర్ఫ్లై, ఇలా డిఫరెంట్ ఇవే కాదు ఇంకా చాలా డిఫరెంట్ కట్స్ ఉన్నాయి. తిరుపతి వెళ్ళి అది హెయిర్ థీమ్ చేసుకొని గుండు చేయించుకొని వస్తుంటారు. వాళ్ళకి కొత్తగా హెయిర్ మళ్ళీ వస్తూ ఉంటుంది కదా. ఆ హెయిర్ వచ్చిన వాళ్ళకు కూడా చిన్న హెయిర్ ఇక్కడ జస్ట్ ఇయర్స్ వరకు వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళకి డిఫరెంట్ లుక్ ఇస్తాను. కొంతమంది బ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ పెట్టేసుకుంటున్నారు. బ్యాండ్ ఆ పెట్టుకోవడం వల్ల ఫేస్ లుక్ మారిపోయి అస్సలు బాగుంది. ఆ బ్యాండ్ అవాయిడ్ చేసేసి బాయ్స్కి ఫోర్ హెడ్ కవర్ చేస్తూ హెయిర్ స్టైల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలా ఎందుకు ఉంటుంది? ఫేస్ మీద హెయిర్ పడినప్పుడే ఆ లుక్ అనేది వస్తుంది. సో ఆ చిన్న హెయిర్ని కూడా వాళ్ళకి సూట్ అయ్యేలాగా నేను హెయిర్ కట్ చేస్తాను. నెక్స్ట్ మ్యానిక్యూర్, పెడిక్యూర్. ఇది లేడీసే కాదు, జెంట్స్ కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎంతమంది చేయించుకుంటారు? హ్యాండ్ డ్రెస్ తెలుసా? బాయ్స్ తెలుసు, చేయించుకుంటారు కానీ ఎవరు చెప్పుకోరు. జెంట్స్ సెలూన్స్లలో మ్యానిక్యూర్, పెడిక్యూర్ అనేది చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. లేడీస్కే కాదు, జెంట్స్ కూడా చాలా అవసరం. నెయిల్స్, క్యూటికల్స్ పాడవకుండా వాటర్లో ఎక్కువగా తడవడం వల్ల నెయిల్స్ పాడైపోయి విరిగిపోతూ ఉంటాయి. ఆ హెల్దీనెస్ అనేది పోయి లేయర్స్గా వచ్చేసి క్యూటికల్స్ మొత్తం పాడైపోతుంటాయి. అలా కాకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి నెయిల్స్ అంటే మనం పెడిక్యూర్, మ్యానిక్యూర్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి. వ్యాక్స్ అంటే ఓన్లీ హ్యాండ్స్కే అని, హ్యాండ్స్కి, లెగ్స్కి మాత్రమే అనుకుంటారు. అలా కాదు, బాడీకి, హ్యాండ్స్కి, అప్పర్ లిప్, చిన్, థ్రెడ్డింగ్. ఇప్పుడు ఐబ్రోస్ చూపించాను కదా ఇందాక, అది థ్రెడ్డింగ్తో కాకుండా వ్యాక్స్తో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కూడా గ్రోత్ చాలా లేట్గా గ్రోత్ వస్తుంది. థ్రెడ్డింగ్తో కూడా అంటే ఇది కూడా అంతే. ఇది రెండు బాగుంటుంది. కొందరు ఫ్లకింగ్ చేస్తూ ఉంటారు, అలా చేయదు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్పా. హెయిర్ స్పా వల్ల హెయిర్ స్మూత్ అవడమే కాకుండా డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. మనకి హెయిర్ ఫాల్, మనం ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటాం, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, డాండ్రఫ్ వస్తుంది. దానివల్ల మనకు ఈ స్పా చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ రఫ్గా ఉన్న హెయిర్ మొత్తం సాఫ్ట్నెస్ వస్తుంది, సిల్కీగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్లో చాలా మంది పెద్ద ఇయర్ రింగ్స్, నాలాగా ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టుకుంటూ ఉంటారు. చిన్నగా పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇయర్స్ ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. మొత్తంగా ఓవర్గా కట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఉంటారు. అలా నేను వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసేసి ఇలా గన్ షాట్ ఇచ్చి తర్వాత ఒక 15 days 20 days తర్వాత గన్ షాట్ ఇస్తాను. తర్వాత ఇలా మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు మళ్ళీ అలా కట్ అయి ఉంది, మళ్ళీ ఇలా చేయించుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు అనేది కూడా తెలియకుండా మొత్తం ఓవర్గా ఫిల్ అయిపోతుంది. ఫేషియల్స్ వచ్చేసరికి చాలా మంది ఏమంటారంటే నేను ఎప్పుడు ఫ్రూట్ చేయించుకుంటానండి, నాకు ఫ్రూట్ చాలా బాగా సెట్ అవుతుంది. మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీకు తెలుసని మీరు అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మన క్లైమేట్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని బట్టి మనం ఫేషియల్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్ ఏమి జస్ట్ నార్మల్ ఫేషియల్ అది అంతే, దాంట్లో ఎలాంటి గ్లో అనేది ఉండదు. జస్ట్ క్లీనప్ ఎలా చేసుకుంటాము మనం అంతే వస్తుంది, కానీ గ్లో అనేది ఎలాంటిది ఉండదు. అదే మీద ఫేషియల్స్కి వచ్చేస్తే హైడ్రా ఫేషియల్ ఉంటుంది. మన దగ్గర హైడ్రా ఫేషియల్ మిషన్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పెద్ద యాక్నే ఉన్న వాళ్ళకు, పిగ్మెంట్ ఉన్న వాళ్ళకు, రింజల్స్ ఉన్న వాళ్ళకు చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. ఇది ఏంటంటే మొత్తం సిరమ్స్తో వస్తుంది, ఫేషియల్ మొత్తం సిరమ్సే. బయట జెల్స్తో చేస్తారు,
జెల్, క్రీము అండ్ సిరప్ మన దగ్గర వచ్చింది. మన దగ్గర వచ్చేలాగా బయట ఎలా ఉందో తెలీదు, కానీ చాలా మంది చెప్పింది అయితే జెల్స్ చేస్తారు, ఇన్ని స్టెప్స్ తీసుకోరు అనేది అయితే చెప్పింది అయితే నేను విన్నాను. నెక్స్ట్ నెయిల్స్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది మొత్తం నెయిల్స్ అండి. వెడ్డింగ్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, పిల్లల మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, మన శారీ ఫంక్షన్స్ కి ఈ నెయిల్స్ బాగా ఇష్టపడుతున్నారు. తర్వాత వద్దు అంటే మనం తీసేసుకోవచ్చు. 15-20 డేస్ తర్వాత నీళ్ళలో కొంచెం ఎక్కువగా నాటడం వల్ల మళ్ళీ వెళ్ళిపోతుంది. అది బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేను ఎలాంటి మీరు యూట్యూబ్ లో చూపించి నాకు ఇలా కావాలి, ఇలా ఫిక్స్ చూపించి ఇది కావాలి అది కావాలంటే ఖచ్చితంగా నేను వాళ్ళ సూటబుల్ గా ఉండేది నేను చేసి చూపిస్తూ ఉంటాను. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వెడ్డింగ్ కి వెళ్ళాలి అంటే, వెడ్డింగ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ప్రీ వెడ్డింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. ఒక 20 years 30 years తర్వాత వాళ్ళ పిల్లలకి ఫొటోస్ చూపించుకొని బాబు మా మమ్మీ హీరోయిన్ లాగుంది, హీరో లాగుంది అని అనుకుంటారు. అవునా కాదు? అలా అనుకోవాలంటే ఖచ్చితంగా మేకప్ చేయించుకోవాలి. ఓన్లీ డ్రెస్ ఎన్నో వేలు పెట్టి తీసుకుంటూ ఉంటారు. 10,000 20,000 అనే ఈ ఫ్రాక్స్ ఉన్నాయి కదా, నేను షూట్స్ కి చాలా సార్లు వెళ్ళాను. వెళ్ళిన చోట జస్ట్ రెంటల్ కి తీసుకున్నాయి ఫ్రాక్స్ 10,000 20,000 30,000 5,000 నుంచి స్టార్టింగ్ అసలు. జస్ట్ 1 day కోసం అన్ని వేలు పెట్టి డ్రెస్ తీసుకున్నప్పుడు మేకప్ సరిగా లేకపోతే, దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ లేకపోతే ఆ డ్రెస్ కి లుక్ ఉంటుందా? ఉండదు. సో ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ ఉండాలి, మేకప్ ఉండాలి. హల్దీ ఫంక్షన్స్ అనగానే మేకప్ కానీ ఏమంటారంటే, ఎందుకంటే వాటర్ వేసేస్తారు కదా, పసుపు కొట్టేస్తారు కదా, మేకప్ ఎందుకు అవసరం లేదు, హెయిర్ స్టైల్ కూడా అవసరం లేదు అంటారు. దానికి బిఫోర్ ఫొటోస్ మన ఆల్బమ్ లో పెట్టుకోవడానికి కావాలంటే మేకప్ చూడండి, అలా డిఫరెంట్ గా జ్యువెలరీ వేసుకొని హెయిర్ స్టైల్స్ హల్దీకి ఇవే కాదు, వాళ్ళ హెయిర్ కి తగ్గట్టుగా లీవ్ చేసేసుకోవడము, ఇంకా సింపుల్ గా కావాలంటే సింపుల్ గా, ఇంకా గ్రాండ్ గా కావాలంటే గ్రాండ్ గా, ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు డ్రెస్సెస్. అండ్ మేకప్ బాగుంటుంది. అసలు మనం హల్దీ అయిపోయిన తర్వాత కూడా ఆ మేకప్ అనేది ఉంటుంది. వెడ్డింగ్ మేకప్స్ ఇవి. క్రిస్టియన్ మేకప్, ముస్లిం, ఇట్లా అన్ని రకాలవి. ఏదైనా గ్లాసీ లిప్, మనకు మ్యాటీ ఫినిషింగ్ వస్తుంది, గ్లాసీ లిప్ వస్తుంది. వాళ్ళకి తగ్గట్టుగా కొందరేమో ఏమంటారు, మేకప్ అంటే ఏముందండి, ఒక ఫౌండేషన్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటే అయిపోయింది కదా, మేము కూడా చేసుకుంటాం, దీనికి ఇన్ని వేల అని అంటుంటారు. కానీ మేకప్ లో చాలా ప్రాసెస్ ఉంది. వాళ్ళు చూస్తే అమ్మ ఇంతుందా మేకప్ అంటారు. నేను ఎవరిని తొందరగా అక్కడ కూర్చోబెట్టాను. ఎందుకంటే ఏమంటారు, ఇంత వద్దండి, కొంచెం తగ్గించండి అని. స్టేజ్ లుక్ రావాలంటే మేము చేసింది చేయించుకోవాలి. తర్వాత లాస్ట్ లో స్టేజ్ లో ఎలా ఉంది, స్టేజ్ మీద ఎలా ఉంది, ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది లాస్ట్ లో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. కొందరు అక్కడ కూర్చొని కొంచెం తగ్గించండి అని చెప్తూ ఉంటారు. నేను అలా వాళ్ళ ఫేస్ కి తగ్గట్టుగా చేసుకుంటున్నాను. ఇంకా అలా పిక్స్ తీసుకోవడానికి చాలా ఉన్నాయని నేను తీసుకోకుండా కొంచెం టాపిక్స్ ఇచ్చేసాను. హెన్నా కలర్, బేబీ గ్లో, బాడీ పాలిష్, హెడ్ మసాజ్, ఇలా చాలా మనకు కావాల్సిన టాపిక్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి. నా దగ్గర ఇన్ని ఉన్నాయా, ఇన్ని చేస్తుందా తను అంటే ఖచ్చితంగా చేస్తానని. నాకు కొంచెం మాట్లాడే ఇబ్బంది కానీ అన్ని చేస్తుంటాను. థ్యాంక్ యూ. ఇంత కొంచెం భూతకాలం అన్నారు కదా, అన్ని సర్వీసెస్ మీరు ఇస్తున్నారంటే ఇట్స్ రియల్లీ బెటర్. అండ్ కంపారిటివ్లీ రిమైనింగ్ ఏదైనా బయట బ్యూటీ పార్లర్కి అండ్ మీ బ్యూటీ సెలూన్కి అంటే ఎందుకు స్ట్రాంగెస్ట్, మీరు ఏ విషయంలో మీరు స్ట్రాంగెస్ట్ అంటే ఎలాగా మీరు చెప్పగలరు? ఒక కస్టమర్ ఒక్కసారి వచ్చారంటే రిపీటెడ్ గా నా దగ్గర ఉంటారండి. ఎగ్జాంపుల్ కి మేడం వాళ్ళ డాటర్ తను నాకు ఫస్ట్ వాళ్ళు చిలుకలూరిపేటలో ఉండేవాళ్ళంట. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను నాకు చెప్పారు, ఇట్లా నా కస్టమర్ తను చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర వచ్చారు, ఒకసారి మీ దగ్గర పంపిస్తున్నాను చూడు, నాకు నచ్చితేనే నీ దగ్గర ఉంటారు, నచ్చకపోతే అసలు రారు అని చెప్పా. పర్లేదు నువ్వు పంపించు, నేను చూసుకుంటానన్నా. 1.5 year అయిపోయిందనుకుంటా రావటం. అప్పటి నుంచి నా దగ్గరికే వస్తారు. నేను లేకపోయినా మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలి అనే థాట్ కూడా తీసుకోరు. స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎందువల్ల అలాగా? రిసీవింగ్ బాగుంది. యా, వెరీ నైస్. అండ్ సర్వీస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక కస్టమర్ కి ఎలా నీడెడ్ ఉంటుందో అది అర్థం చేసుకుని చేయడం చాలా మందికి రాదు. అది తన దగ్గర ఉంది. ఐ నోటీస్ టెస్టిమోనియల్ కూడా వచ్చింది మీకు. వెరీ నైస్. యాక్చువల్లీ అంటే నేను నోటీస్ చేసింది మాత్రం జనరల్గా ఎక్కడైనా బ్యూటీ పార్లర్స్లో అట్లాంటి చోట్ల
వాళ్ళ స్టాఫ్ ఉంటారు, స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే తనే ఓన్గా రిస్క్ తీసుకొని కొన్నిసార్లు అంటే డిపెండ్స్ ఆన్ అక్కడ అవసరాన్ని బట్టి తనే చేస్తూ ఉండడం, ఇలాగా తన దగ్గర తీసుకోవడం. వెరీ నైస్, వెరీ నైస్. విష్ యూ ఆల్ ది బెస్ట్.